ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు దిగులు చెందుతున్నారు. కోసిన పంటను రోజుల తరబడి రోడ్ల పక్కన ఆరబోస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు మండుటెండలు, మరోవైపు అకాల వర్షాలు రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. దీనికి తోడు సకాలంలో కొనుగోళ్లు జరగక ధాన్యం రాసులు పేరుకుపోతున్నాయి. ఆదరాబాదరాగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు ధాన్యాన్ని సేకరించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 700 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా 450 పైచిలుకు కేంద్రాలను మాత్రమే ప్రారంభించారు. ఇవన్నీ అట్టహాసంగా ప్రారంభించినప్పటికీ లక్ష్యానికి అనుగుణంగా లావాదేవీలు జరగడం లేదు. నిజాం సాగర్ ఆయకట్టు కింద వరి కోతలు జరిగి నెల రోజులు పూర్తవుతున్నా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాధారణంగా వర్ని, బీర్కూర్, బాన్సువాడ, కోటగిరి, రేంజల్, నవీపేట, నందిపేట మండలాలలో ముందుగా పంటలు వేస్తారు. దీంతో పంట కూడా ఇతర ప్రాంతాల కంటే నెల రోజుల ముందు కోతకు వస్తుంది. ఈసారి కూడా ధాన్యం సకాలంలో చేతికి వచ్చినప్పటికీ కొనుగోళ్లు జరగడం లేదు. దీంతో కల్లాల వద్ద రహదారులపై ధాన్యం ఆరబెట్టిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోధన్, బాన్సువాడలో ఎక్కువ మంది రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు విక్రయించగా చాలా గ్రామాల్లో కుప్పలు కుప్పలుగా ధాన్యం రాసులు పేరుకుపోయాయి. ప్రభుత్వం సన్న రకాలకు 500 బోనస్ ప్రకటించడంతో ధాన్యం ఎప్పుడెప్పుడు కొంటారా అని రైతులు ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా ఈసారి 80% మంది సన్న రకాలు పండించారు. ప్రభుత్వం ఇచ్చే బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. బాన్సువాడ మండలము, సోమేశ్వర గ్రామము, మా దగ్గర కోతలు చురైపోయినాయి. 15-20 రోజుల నుంచి అవుతున్నాయి. కానీ ఇప్పటిదాకా కూడా కాంటల్లో చురుగాలే. ఎక్కడెక్కడనో చేసిర్రు కాంటలు. మా దగ్గర కూడా మొన్న చేసిన నుంచి కూడా అడ్లు కాంట సరిగా పెడతలేరు. తొందరగా ఇంకో అమాలి టీంలు ఎక్కబెట్టి ఇంకా కాంట లెక్క చేసి పెట్టిస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అంతేకాకుండా ఏమైతే ఈ వర్షాలు, అకాల వర్షాలు పడి రాళ్ళు మొత్తం పడుతున్నాయి, పొలాలు ఖరాబ్ అవుతున్నాయి, ఎండపోసిన వాటిలో కుప్పలు నానుతున్నాయి, రోడ్డు మీద పోస్తే రోడ్డు మీద నీళ్ళు నానుతున్నాయి. ఇక్కడ పొలాల్లో పోస్తే అవి ఏమవుతున్నాయంటే పొలాల్లో నీళ్ళు ఆగి నానుతున్నాయి. నాని మర దాన్ని ఇంకా 2-3 రోజులు ఎండబెట్టవలసి వస్తున్నాయి. ఎండినట్లు నానిపోతున్నాయి, దాన్ని మర ఎండవలసి పట్టాల్సి. కాబట్టి తొందరగా ఇంకొక టీం కానీ ఇంకా 2 టీములు కానీ పెట్టి లారీలు కూడా పెట్టి మాకు తొందరగా రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా చూస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వర్షం పడి వడ్లన్నీ తడిసిపోయినాయి. 15 రోజుల వడ్లు కోత కోసి ఇంతవరకు కాంట పెట్టడం లేదు. చాలా నెమ్మదిగా నడుస్తున్నది కాంట. వడ్లు తడిసిపోయి ఇప్పుడు 2-3 సార్లు కూడా ఎండబెట్టవలసి వస్తున్నది. డబల్ ఎండబెట్టవలసి వస్తున్నది. అది ఇంకా 2 రోజులు అయితే మొత్తం మొలక ఎత్తి వడ్లు కూడా చేతికి రాకుండా పోయినట్టు కనబడుతుంది. గవర్నమెంట్ తొందరగా అమాలిని ఎక్కువ పెంచి కాంటలు తొందరగా పెట్టించి మాకు రైతులను ఆదుకోవాలని మేము కోరుతున్నాం. కొనుగోలు కేంద్రాలలో కూలీల కొరత, గన్ని బ్యాగులు లేకపోవడం వల్ల లావాదేవీలు మెల్లిగా సాగుతున్నాయి. దీంతో రోజుల తరబడి ఎండలో పడేసిన ధాన్యం పొల్లుగా మారి బరువు తగ్గుతోంది. దీనివల్ల రైతుల రాబడి కూడా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు అకాల వర్షాలు ధాన్యం కుప్పలను ముంచెత్తుతున్నాయి. బాన్సువాడ, బీర్కూరు, వర్ని, ఇందల్వాయి, సిరికొండ, దర్పల్లి మండలాలలో వేలాది క్వింటాళ్ల ధాన్యం నీటిపాలైంది. దీంతో 6 గాలం శ్రమించి పంట చేతికి రాక రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.